సో మనం తెలంగాణ చూసాము. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోతుంది. తమిళనాడులో ఏడీఎంకే పార్టీని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు పంజాబ్లో ఏం జరుగుతోంది? పంజాబ్లో కూడా అలయన్స్ కుదరలేదు ఇది మన అకాలీదళ్ తోటి. సో ఫస్ట్ బీజేపీ తోటి ఫస్ట్ నుంచి ఉన్నది అలయన్స్లో అకాలీదళ్. వాళ్ళంతటి వాళ్ళే ఈ మన ఫార్ములాస్ ప్రొటెస్ట్ జరిగేటప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇదే మౌకా చూసుకొని బీజేపీ వాళ్ళు మళ్ళీ వెనక రానివ్వట్లేదు. సో ఇప్పుడు పంజాబ్లో బీజేపీ రైజ్లో ఉంది. ఈసారి రైజ్ కాదేమో, ఈసారి ఇంకా పంజాబ్లో టైం పడుతుందేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంతమంది వచ్చి బీజేపీలో జాయిన్ అవుతున్నారో చూస్తుంటే, అటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు, ఇటు కాంగ్రెస్ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు, ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు, ఎంపీలు జాయిన్ అవుతున్నారు, మినిస్టర్లు జాయిన్ అవుతున్నారు, అందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు బీజేపీలో. సో బీజేపీలో జాకర్ అని చెప్పని ఒక అతను హిందూ మెయిన్ లీడర్ జలంధర్ నుంచి జాయిన్ అయ్యాడు. సో అమృత్సర్ నుంచి అనుకుంటా. సో సిటీస్లో మన హిందువులు ఎక్కువ ఉంటారు, ఊర్లలో అంతా ఎక్కువ సిక్కులు ఎక్కువ ఉంటారు అక్కడ. సో బీజేపీ పావులు పంజాబ్లో కూడా భయంకరంగా కదుపుతూ ఉంది. ఈ దెబ్బతోటి అక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు సైడ్ల నుంచి ఇది థర్డ్ ఫ్రంట్గా ఎమర్జ్ అవుతుంది బీజేపీ. అకాలీదళ్ ఫోర్త్ ఫ్రంట్. సో ఫోర్ కార్నర్ కాంటెక్స్లో బీజేపీకి విపరీతమైన అడ్వాంటేజ్ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళొక 20, వీళ్ళొక 30 ఇట్లా తీసుకుంటూ ఉంటే మనకి 25 to 30% వచ్చినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది బీజేపీకి. సో ఫోర్ కార్నర్ కాంటెస్ట్లో బీజేపీ విల్ బీ ద విన్నర్. ఈసారి మనం రిజల్ట్ వస్తే కానీ మనకు అర్థం కాదు. బట్ మోడీ గారు పంజాబ్ను కూడా ఈసారి వదిలిపెడతారేమో అని అనుకున్నాను, నెక్స్ట్ టైంకి టార్గెట్ చేస్తారేమో అనుకున్నాను. కానీ ఈసారి పంజాబ్లో కూడా భయంకరమైన ఫైట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి మోడీ గారు. సో మనం అందరం సపోర్ట్ చేయాలి. జై హింద్.